ఈ సమ్మర్ సీజన్‌లో వయసుతోటి సంబంధం లేకుండా మనందరికీ పొంచి ఉన్న ఆరోగ్య ముప్పు వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్. ఈ హీట్ స్ట్రోక్ వచ్చిన వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళ ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ 104 అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. చెమట పట్టడం ఆగిపోతుంది. కొంతమంది విపరీతమైన కోపం, ఉద్రేకం, పరాకు మాటలు ప్రదర్శిస్తూ ఉంటారు. సాధారణంగా జ్వరం తగ్గడానికి వాడే పారాసిటమాల్ టాబ్లెట్లు వీళ్ళకి పనిచేయవు. హీట్ స్ట్రోక్ రావడానికి ప్రధానమైన కారణం మన బ్రెయిన్లో మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసే పార్ట్ దెబ్బతిని కూలింగ్ సిస్టమ్స్ పనిచేయడం ఆగిపోతాయి. ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు ఈ హీట్ స్ట్రోక్ బారిన పడతారు. ఎవరైనా కనుక వడదెబ్బ తగిలితే వాళ్ళని వెంటనే నీడలోకి చేర్చాలి. వీలైతే ఒక ఏసీ రూమ్లో పడుకోబెట్టాలి. టైట్ బట్టలు ఉంటే కనుక వాటిని లూజ్ చేసి ఒంటి చుట్టూ ఒక చల్లటి టవల్ లేదంటే గుడ్డ కప్పాలి. చంకలోను, నుదుటి మీద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. లేట్ చేయకుండా ఫర్దర్ ట్రీట్మెంట్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే హీట్ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఒక్కొక్కసారి బాడీలో అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ.